సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే. సంక్రాంతి భారతదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే పంటల పండుగ. ఇది ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు. భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజుల పాటు ఘనంగా సంక్రాంతిని జరుపుకొంటారు. ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థిదశ నుండే అలవాటు కావాలనే సదుద్దేశంతో రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పంచభూతాల్లో నీరు ఒకటి. నీరు జీవానికి ప్రాణం. భూమిపై ఉన్న ప్రతి జీవి జీవించడానికి నీరు అత్యవసరం. మనుషులు, జంతువులు, వృక్షాలు అన్నీ నీరు లేకుండా జీవించలేవు. జీవసృష్టి నీటితోనే ప్రారంభమైనది. వ్యవసాయం పూర్తిగా నీటిపై ఆధారపడి ఉంటుంది. పంటలు పండాలంటే నీరు తప్పనిసరి. నీరు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది, విషపదార్థాలను బయటకు పంపుతుంది. వర్షాలు, నదులు, సముద్రాలు, జలచక్రం అన్నీ కలిసి భూమిపై వాతావరణ సమతుల్యతను కాపాడుతాయి. పూజలు, స్నానాలు, హోమాలు వంటి శుభకార్యాల్లో నీరు పవిత్రంగా ఉపయోగిస్తారు. జల విద్యుత్, పరిశ్రమలు, రవాణా, మత్స్య సంపద అన్నీ నీటితోనే సాధ్యమవుతాయి. నీరు పరిమితమైన వనరు. వృధా చేయకుండా ఉపయోగించడం, వర్షపు నీటిని నిల్వ చేయడం, కాలుష్యాన్ని నివారించడం అవసరం. నీరు లేకుండా జీవితం లేదు. నీటి గొప్పతనాన్ని తెలుసుకుని ప్రతి చుక్కను విలువైనదిగా భావించి సంరక్షించుకోవడం మన అందరి బాధ్యత. నీటిని గంగామాతగా భావించి ఆరాధించడం మన సంస్కృతి. ఏ శుభకార్యం అయినా గంగాపూజతోనే ప్రారంభించడం మన సాంప్రదాయం. ఇది రైతులకు సంబంధించినటువంటి పండుగ. సంక్రాంతి పండుగ అనగానే అన్ని రకాల పంటలు వచ్చేసి సంతోషంగా ఇన్ని రోజులు కష్టపడినటువంటి రైతు తనకు సహకరించినటువంటి పంచభూతాలను స్మరించుకుంటూ మొదటిగా గంగా జలాభిషేకాలతో అభిషేకం చేసుకుంటూ మరియు గంగాజల పూజ ప్రారంభంతో మహాగణపతి యొక్క పూజ ప్రారంభంతో ఈ సంక్రాంతి సంబరాలు అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకోవడం ఒక పెద్ద సంప్రదాయము. ఇందులో భాగంగా మా పాఠశాల వ్యవస్థాపకులు కూడా శ్రీమతి అనుపమ మేడం గారి చేత మనము ఈ గంగా పూజను చేపించడం జరిగినది. ఇది పంచభూతంలో మొదటిగా ఏ వ్యక్తికైనా సరే గంగాజలం అనేది ఒక ప్రధానమైనటువంటి పాత్ర. ఎందుకంటే ఏ వ్యక్తి జీవి బతకల్లాన్ని కూడా గంగాదేవి యొక్క అనుగ్రహం ఉండి తీరాలి. అదేవిధంగా సూర్య భగవాను యొక్క పూజ, భూమాత యొక్క పూజ, గోమాత యొక్క పూజ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఈరోజు మా పాఠశాలలో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో పిల్లలు కూడా మన సాంప్రదాయాన్ని నిరంతరం అభ్యసించాలనే ఉద్దేశంతో వ్యవస్థాపకులు ఏర్పాటు చేస్తున్నారు. పూజ చేసిన తరువాత గంగాదేవి యొక్క జలంతో ఒక పవిత్రమైనటువంటి నారికేళం వంటి టెంకాయని అందులో పెట్టి పంచభూతాలను, ఫలాలను 5 రకాల ఫలాలు అందులో వేసిన దాని ద్వారా అది ఒక మహాతీర్థంగా, అంటే 5 పుణ్య నదుల యొక్క సమూహంతో కూడినటువంటి ఈ యొక్క కలశంలో ఉన్నటువంటి నీటిని మనము కనుక స్వీకరించినట్లయితే మనకు అకాలంగా వచ్చేటువంటి మృత్యువు కావచ్చు, అకాలంగా వచ్చేటువంటి రోగాలు కావచ్చు, పశుపక్షాదుల యొక్క వృద్ధికి కావచ్చు, అనేక రకాల రోగ బాధల నుంచి కావచ్చు నివృత్తి చేసే దిశగా ఈ కలశం యొక్క స్థాపన చేసుకుంటూ కలశం యొక్క తీర్థం తీసుకుంటాము. Wish you happy Sankranti.